ఎంత గొప్ప కార్యం అంటే మన దేవుడు మాత్రమే చేయగల గొప్ప కార్యం. హల్లెలూయా. మన యాక్షన్ చూసి వారు ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు కూడా చనిపోయే పరిస్థితి మన దేవుడు తప్పించాడు. ఆ కార్యం కూడా ఎందుకంటే మరి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒకసారి మన జీవితంలో గాయాలు అవమతిస్తున్నాడంటే మనం కూడా పాపాన్ని తీసివేసుకోవడం కాదు. నేను చాలా మంది కొరకు ప్రారంభించినప్పుడు ఒకవేళ మద్యపానం కొరకు సిగరెట్ల వరకు లగేజ్ కొరకు ప్రారంభించినప్పుడు వాళ్ళకి బలహీనతలు రోగాలు వచ్చేవి. కారణం ఏంటంటే ఆ బలహీనతను బట్టి వారు మాట్లాడేవారు. ఏంటిదండి నేను వాళ్ళకి చెడు వ్యసనాలు చూపించమంటే వాళ్ళు రోగాలు వస్తున్నాయి ఏంటంటే, అయితే మనం చెప్తే వాళ్ళకి మంచి మాట చెప్తే ఏర్పడదు కదా. డాక్టర్ దగ్గర నువ్వు మందు తాగితే నీ బ్రతకలేవు అన్నప్పుడు మాట్లాడు. ఆ విషయంలో అమ్మగారి కోసం చెప్పాలి. చనిపోయినప్పటికీ ఆమె కూడా కొద్దిగా ఏదో ఇక్కడ పరిస్థితి నేర్చుకున్నప్పుడు ఆమె ఒక ప్రాంతం అలాగే రావాలి మార్చిన తర్వాత కొద్ది బలహీనతగా పళ్ళు ఎక్కువ వస్తుందని చుట్టగాల్సినప్పుడు కూడా అప్పుడు ఏం చేశారంటే ఆమె ఒకసారి ఆమె చెప్పింది, ఎంతమంది గౌరవం ఉంటున్నావు అగౌరవపరచకూడదని మానేసింది. మరి ఒక తల్లిగా ఒక కుమారుడిని గ్రహించి అగౌరవపరచకూడదన్నప్పుడు మీరు కూడా నా బిడ్డగా ఉన్నారు. అందరూ కూడా ఆమె ఉద్దేశంలో మానకుండా ఆమె వయసును బట్టి మనం అడగలేదు. మీరందరూ యవనదశలో ఉన్నారు, పెద్దగా ఉన్నారు, చదువుకుంటున్నారు, జ్ఞాపకాలు ఉన్నారు, ఇంకా మీకు అంత భవిష్యత్తు జీవితం ఉంది. మరి నిజంగా అంత ప్రేమ మీరు కూడా కలిగి ఉంటే నా పట్ల మీరు కూడా బూతులాడటం మానేస్తారు, మీరు కూడా అబద్ధాలాడటం మానేస్తారు, మీరు కూడా ఎంత నష్టం కలిగిన దెబ్బలాడగల మానేస్తారు. నా జీవితంలో ఎవరు ఎంత నష్టపరిచినా సరే, ఎవరు ఎందుకు బూతులంటారు, ఎంత కష్టపడితే సరే నేను బూత్ పాత్రమే నాకు. ఒక బాధపడేవాడిని, చదవదని చెప్పి ఏడ్చేవాడిని, ఏదైనా చర్చకు వచ్చి ఏడ్చేవాడిని, ఇలా చర్చలో